హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గాయష్ వ్లాగ్స్. సో ఈరోజైతే నేను మీ అందరికీ వర్క్ చేసుకోవడానికి మనకి బ్లౌజ్ మార్కింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సబ్స్క్రైబర్ అయితే కమెంట్ చేసి అడిగారండి, బ్లౌజ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపించండి అని. ఎవరి హెల్ప్ లేకుండా ఈజీగా మార్కింగ్ చేసుకునేలాగైతే నేను మీకు చూపిస్తానండి. ముందుగా 1 మీటర్ హాఫ్ పట్టు క్లాత్ అనేది అలా పెట్టుకోండి. అలానే మీరు ఏదన్నా ఒక ఆది బ్లౌజ్ అయితే తీసుకోండి. నేను చూపిస్తున్నట్లుగా మార్కింగ్ అయితే చేసుకోండి. సో కింద వచ్చేసరికి 1/2 ఇంచ్ అనేది గ్యాప్ ఉంచుకోండి. మీ చెయ్యి పొడవు అనేది ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నదో కరెక్ట్గా ఆది బ్లౌజ్ ప్రకారం అయితే తీసుకోండి. నేను వచ్చేసరికి 11 సెంటీమీటర్లు అనేది తీసుకుంటున్నాను. 11 అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో మీకు చూపిస్తున్నాను. అలా మీరు బ్లౌజ్ అనేది సెంటర్లోకి అయితే పెట్టుకోండి. 11 సెంటీమీటర్స్ అయితే మార్క్ చేసుకోండి. సో ఇప్పుడు చంక భాగం వచ్చేసరికి 7 సెంటీమీటర్లు అయితే తీసుకోండి. మీకు మళ్ళీ నేను ఒకసారి చూపిస్తాను. కరెక్ట్గా సెంటర్ పార్ట్లో అయితే పెట్టుకోండి. పక్కన ఖర్చుకు వచ్చేసరికి 2 సెంటీమీటర్స్ అనేది అలా కొంచెం గ్యాప్ అనేది ఉంచుకోండి. మీ ఆది బ్లౌజ్ అయితే కరెక్ట్గా పెట్టుకుంటే అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర మార్కింగ్, అలానే నేను చూపిస్తున్నట్లుగా చంక భాగం దగ్గర మార్కింగ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఆ రెండింటిని అటాచ్ అయితే చేయండి. సో అలా కలిపిన తర్వాత సేమ్ మీరు అదే సైడ్ని కూడా మీరు ఒక సైడ్ని అయితే డ్రా చేసుకున్నారు కాబట్టి అలానే ఇటువైపుని కూడా డ్రా చేసుకోండి. ఒకసారి మీరు సెంటర్ లైన్ అనేది డ్రా చేసుకోండి. బ్లౌజ్ పీస్ అనేది హాఫ్ సైడ్ అలా పెట్టుకోండి. నేను చూపిస్తున్నట్లుగా సేమ్ ఇటు సైడ్ అయితే ఎంత మెజర్మెంట్స్ తీసుకుని డ్రా చేసుకున్నారో అలానే ఇటువైపుని కూడా డ్రా చేసేసుకోండి. సో అలా డ్రా చేసుకున్న తర్వాత మీరు పక్కనైతే 2 సెంటీమీటర్స్ అనేది ఖర్చు కింద అయితే ఇలా నేను చూపిస్తున్నట్లుగా మార్కింగ్ అయితే చేసుకోండి. అలానే ఇటువైపుని కూడా షోల్డర్ భాగం దగ్గర నుంచి హ్యాండ్స్ వరకు అయితే నేను చూపిస్తున్నట్లుగా డ్రా చేసుకోండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక సైడ్ అయితే డ్రా చేసుకోండి, మరొక సైడ్ అనేది మళ్ళీ బ్లౌజ్ పీస్ అనేది పెట్టుకుని డ్రా చేసుకోండి. కింద వచ్చేసరికి 1 ఇంచ్ వరకు అయితే గ్యాప్ ఉంచుకుంటే ఖర్చు అనేది పోతుంది. మీరు ఎప్పుడైనా మీ ఓన్గా వర్క్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కొంచెం గ్యాప్ అయితే ఉంచుకోండి. బార్డర్స్ వచ్చేసరికి కొంచెం గ్యాప్ ఉంచుకుంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు కొంచెం వర్క్ అనేది కట్ అయినా సరే ఇబ్బంది ఉండదు. అదే మీరు బార్డర్ వరకు అయితే వర్క్ చేసేసుకుంటే మీరు చేసుకున్న వర్క్ అనేది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోయి పోస్ట్లు అనేవి విరిగిపోయి బ్లౌజ్ పీస్ అనేది పాడైపోతుంది. సో ఎప్పుడైనా వర్క్ చేసుకునేటప్పుడు కొంచెం గ్యాప్ వరకు ఉంచుకుంటే మీకు బ్లౌజ్ కుట్టినా కూడా పోస్ట్లు అనేవి విరగకుండా ఉంటాయి, పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. ఫస్ట్ మీరు వచ్చేసరికి లైట్గా అయితే డ్రా చేసుకోండి. వన్స్ మీకు మార్కింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉందనిపించుకున్న తర్వాత మరొకసారి డార్క్గా అయితే డ్రా చేసుకుంటే సరిపోతుందండి. సేమ్ ఇప్పుడు అదే హ్యాండ్ని ఇలా మడత పెట్టి నేను చూపిస్తున్నట్లుగా మార్కింగ్ అనేది ఏదైనా ఒక పెన్తో అలా గీసుకుంటే సేమ్ అదే మెజర్మెంట్స్ తోటి మీకు కరెక్ట్గా అనేది వస్తుందండి. సో ఇప్పుడు పక్కనే హ్యాండ్స్ అనేది అలా డ్రా చేసుకోండి. ఇప్పుడు నేను మీకు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మీ ఆది బ్లౌజ్ వచ్చేసరికి మీరు తీసుకున్న క్లాత్ పైన అయితే ఎక్కడ ముడతలు లేకుండా మంచిగా పరిచి నేను చూపిస్తున్నట్లుగా మార్కింగ్ అయితే చేసుకోండి. కింద వచ్చేసరికి మీరు ఎప్పుడు కూడా 1 ఇంచ్ అనేది గ్యాప్ ఉంచుకుంటే ఖర్చుకి వెళ్తుందండి. మార్కింగ్ చేసుకునేటప్పుడు బ్లౌజులకు అనేది ఎక్కడ ముడతలు లేకుండా సమానంగా ఈక్వల్గా ఉండేటట్టు అయితే చూసుకోండి. అలా ఏదైనా ఒక చాక్ పీస్తో నేను చూపిస్తున్నట్లుగా మార్కింగ్ అయితే చేసుకుంటే మీకు వెనక భాగం అనేది రెడీ అయిపోతుంది. అలానే పక్కన వచ్చేసి కొంచెం ఖర్చుకు కూడా ఉంచుకోండి. మీరు మార్కింగ్ చేసుకునే ముందు ఖర్చుకు అనేది సపరేట్గా ఉంచుకోండి. తర్వాత మీ కరెక్ట్ మార్కింగ్ అనేది గీసుకుంటే తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు వచ్చేసరికి ఖర్చుకు ప్లేస్ ఉంచకుండా మీ బ్లౌజ్ మార్కింగ్ అనేది నార్మల్గా ఆది బ్లౌజ్ పెట్టుకుని చేసేసుకుంటే తర్వాత మీకు వర్క్ చేసుకున్న వాల్యూ అయితే ఉండదండి. సో అందుకని ఎప్పుడు కూడా ఖర్చుకు అనేది కొంచెం గ్యాప్ ఉంచుకోండి. కింద అలానే పక్కన కూడా గ్యాప్ ఉంచుకుంటే అయితే వర్క్ చేసుకుంటే తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో నేను చూపిస్తున్నాను కదా, ఇలా అయితే మార్కింగ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే వర్క్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మార్కింగ్ చేసేటప్పుడు బార్డర్ వరకు అయితే చేయకండి. కొంచెం గ్యాప్ ఉంచుకుంటే అయితే వర్క్ చేసుకుంటే తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. సో ఇప్పుడు మధ్యలో వచ్చేసరికి మీరు హ్యాంగింగ్స్ అనేది వర్క్ చేసుకోవాలనుకుంటే అలా మీరు వెనక భాగంలో గ్యాప్ అనేది ఉంటుంది కదా, ఆ ప్లేస్లో అయితే వర్క్ చేసుకోవడానికి మీకు వీలుగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తానండి. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనకి రైట్ సైడ్ అయితే డ్రా చేసుకుంటే సరిపోతుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి శారీ అనేది కవర్ అయి ఉంటుంది కాబట్టి మనం రైట్ సైడ్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సేమ్ మీరు బ్యాక్ పార్ట్ని అయితే ఎలా డ్రా చేసుకున్నారో ఫ్రంట్ పార్ట్ని కూడా ఆది బ్లౌజ్ అనేది పెట్టుకోండి.
సేమ్ మీరు అలా ఈక్వల్గా అయితే మార్కింగ్ చేసుకోండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మార్కింగ్ చేసేటప్పుడు బ్లౌజ్లో ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా పెట్టుకుని మార్కింగ్ చేసుకుంటే మీకు వర్క్ చేసుకున్నా కూడా తర్వాత ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు ముడతలుగా మార్కింగ్ చేస్తే మాత్రం తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది అంత మంచిగా రాదండి. సో అందుకని మీరు మార్కింగ్ చేసుకునే ముందే బ్లౌజ్ పీస్ అనేది కరెక్ట్గా పెట్టుకుని అయితే మార్కింగ్ చేసుకోండి. సో మీరు ఒక సైడ్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు డ్రా చేసుకున్న మొత్తాన్ని కొంచెం డార్క్గా అయితే డ్రా చేసుకుంటే మీకు వర్క్ చేసుకునేటప్పుడు చెరగకుండా అలాగే మీకు వీలుగా ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రంట్ భాగాన్ని కూడా మీరు డ్రా చేసేసుకున్నారు కదా, నేను మీకైతే ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లారిటీగా చూపిస్తున్నాను. సో హ్యాండ్ వచ్చేసి ఇలా పక్కనే రావాలి. అలానే పక్కన మీరు కొంచెం ఖర్చు అయితే ఉంచుకోండి నేను చూపించినట్లుగా. అలానే ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్. మీరు హ్యాంగింగ్స్ కనుక మగ్గం వర్క్ చేసుకోవాలనుకుంటే అలా మధ్యలో గ్యాప్ ఉంటుంది కదండి, ఆ గ్యాప్లో చేసుకుంటే మీకు బాగుంటుంది. సో ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అండి. మీరు ఎప్పుడు కూడా వర్క్ చేసుకున్నప్పుడు కొంచెం ఇంచ్ అయితే గ్యాప్ ఉంచుకుండా అయితే చేసుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసినా కూడా వర్క్ అనేది పోకుండా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి నేను రీసెంట్గా వర్క్ చేస్తున్న బ్లౌజ్ అండి. ఇది వచ్చేసరికి కొంచెం హెవీ వర్క్ బ్లౌజ్ అండి, కట్ బీడ్స్తో అలానే వైట్ కట్ బీడ్స్తో అయితే చేస్తున్నాను. మీకు అలా వీలు కావట్లేదంటే నేను మీకు మరో టిప్ అయితే చెప్తాను. ఏదైనా ఒక పిన్ పేజ్ పేపర్ని అయితే తీసుకోండి, బ్లౌజ్ మార్కింగ్ అనేది ఇలా చేసుకోండి. ముందు వచ్చేసరికి చంక భాగం అయితే డ్రా చేసుకోండి ఇలాగా. అలానే పైన షోల్డర్ భాగానికి వచ్చేసరికి కూడా మార్కింగ్ అయితే చేసుకోండి. అలానే సైడ్ హ్యాండ్స్ కూడా అలా డ్రా చేసుకోండి. ఇప్పుడు మీరైతే ఆ షేప్లో అనేది కట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా మార్కింగ్ అనేది వచ్చేస్తుందండి. కాకపోతే నేను మీకు ఖర్చు లేకుండా చెప్తున్నాను. మీరు ఇలా డ్రా చేసుకున్న తర్వాత పక్కన 2 సెంటీమీటర్స్ వరకు ఖర్చు అయితే ఉంచుకుంటేనే డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ వర్క్ చేసిన బ్లౌజ్ మీద అయితే పెట్టి చూపిస్తాను. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా అనేది వచ్చిందో. సో మీకు ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం హ్యాండ్స్ దగ్గర కర్వ్ అనేది రావాలండి, అలా నేను చూపించినట్లుగా. సో ఓకే, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలానే ఇలా ప్లెయిన్ బ్లౌజ్ మీద మార్కింగ్ అనేది ఎలా చేసుకోవాలో నాకైతే కమెంట్ చేయండి. సో నేను ఆ వ్లాగ్ కూడా తీసైతే పెడతాను. అలానే మగ్గం వర్క్కి మెటీరియల్స్ అనేవి ఎలా తీసుకోవాలి, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలితే తప్పకుండా కమెంట్ చేయండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్ వ్లాగ్స్.